దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినముల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనకు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠాలు ఎన్నో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీని స్వరము ఈ దినములలో మనకెంతో అవసరంగా మనకు కనబడుతుంది. అందుచేత పరంగీతములు ఈ దినాలలో ధ్యానించటం మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ పరంగీతం 2వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని ధ్యానం చేశాం. ఈ దినం 2వ అధ్యాయము 2వ వచనములో కొంత భాగాన్ని చూసాం. ఈ దినము కూడా అదే అధ్యాయంలోని ఆ 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. పరంగీతములు 2వ అధ్యాయము 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనపడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు గొప్ప నాయన కార్యములను బట్టి నీకు స్తోత్రాలు. ఇటు స్థితిని బట్టి నీకు వందనాలు నాయన. వాక్యము మీదయ్యున్నది ప్రభా, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. వారికి నాయన నా తండ్రి అర్థమగు రీతిలో బోధించుటకు కలిసిన జ్ఞానాత్మను, వాక్య ప్రత్యక్షతను నాకు దయచేయండి. మా నోటికి బోరగా ఉండండి. మీరు నాలో ఉండి మాట్లాడండి, నాతో ఉండండి, నా చుట్టూ ఆవరించి ఉండండి ప్రభా. నీ నామ ఘనత కొరకు నాయన ఈ కార్యములు జరుగుటకు సహాయం చేసి, వినిన వారి హృదయములు పట్టబట్టకు నాయన నీ కృప విడుదల చేసి, విని దాని ద్వారా జీవించుటకు నాయన కావలసిన కృపనిచ్చి, మీ కృపలో నాయన ప్రతి వారిని దర్శించమని వాక్య భాగంలోనికి వెళుచుండగా నీ కృప విడుదల చేసి నాయన వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరంగీతములు 2వ అధ్యాయము 2వ వచనములో బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనపడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని ఈ వచనములో మాట్లాడుచూ ఉన్నాడు. ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ వచనములో మనము చూస్తే బలురక్కసి చెట్లు, 2వది వల్లీ పద్మము, 3వది స్త్రీలలో, 4వదిగా ప్రియురాలు, 5వదిగా కనబడుట. ఈ అధ్యాయంలో ప్రియురాలు తన ప్రియుని ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రియుడు తన ప్రియురాలిని ఘనపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనము తెలుసుకోవాలి. బలురక్కసి చెట్లు పరంగీతములు 2:2లో మనకు కనబడుతున్నట్లుగా ఈ బలురక్కసి చెట్లు ఎలా వచ్చినాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదట దేవుడు విత్తనములు ఇచ్చిన చెట్లను భూమి మీద మొలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము పాపం చేసిన దినమున భూమి శపింపబడి ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు మొలిచినట్లుగా చూస్తూ ఉన్నాం. చెట్లలో కొన్ని మంచి చెట్లున్నవి, అవి మంచివారికి సాదృశ్యంగా కనపడుతుంది. వారు దేవుని పిల్లలకు గుర్తుగా కనబడుతూ ఉన్నారు. కొన్ని చెట్లు ఉన్నవి, అవి చెడ్డవారికి గుర్తుగా కనపడుతున్నాయి. అవి చాలా ప్రమాదకరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రమాదకరమైన చెట్లలో ఒకటి బలురక్కసి చెట్లు, ముళ్ళ చెట్లు, బ్రహ్మదండి చెట్లు. కొన్ని పూల మొక్కలకు కూడా ముళ్ళు ఉంటవి కనుక ఆ ముళ్ళు ఉన్నవి ఈ ప్రమాదకరమైనవి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటే, మార్పు లేని మనుషులకు బలురక్కసి చెట్ల వంటి స్వభావము గల మనుషుల మధ్య వల్లీ పద్మం అనగా పరిశుద్ధత కలిగిన విశ్వాసిగా, నిజ క్రైస్తవుడుగా నీవు కనబడాలి. పరిశుద్ధత కలిగి చూపులలో, నడకలలో, పడకలలో, మాటలలో, జీవితంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే హెబ్రీ 12:14లో కూడా అందరితో సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. ఇలాగున జీవించాలి. అప్పుడే బలురక్కసి చెట్ల వంటి మనుషుల మధ్యలో మంచి సాక్ష్యము కలిగి మంచి పేరు కలిగి జీవించగలుగుతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సంఘము అలాగ ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సంఘములో మన అందరము ఉంటాం కనుక ఇవి మన అందరికీ కూడాను అవి సాదృశ్యంగా కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియుడైన యేసయ్య తన సంఘము పట్ల వాంఛ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలిప్పీ 2:14 మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనునైనా దేవుని కుమారులు అగునట్లు సణుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము కూడాను సణుగుడు గొణుగుడు సంశయాలు ఎన్నో అనుమానాలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మానుకోవాలంట. మానుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి అని అంటే జీవవాక్యమును చేతపట్టుకుని దాని ద్వారా మనము జీవించేవారుగా ఉండాలి. మనం అటువంటి పరిస్థితుల్లో కనుక లేకపోతే ఆకాశములో జ్యోతుల వలె మనం వెలిగే అవకాశము ఉండదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. బుద్ధిమంతులైతే ఆకాశమందు వెలుగు జ్యోతుల వలె ఉంటారని దానియేలు గ్రంథములో వ్రాయబడిన ప్రకారంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బుద్ధి కలిగి దేవుని యందు సంతోషించుచు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. జీవవాక్యమును చేతపట్టుకుని ఉండాలి అని అంటున్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవునితో సన్నిహితముగా ఉండినట్లయితే, నువ్వు వాక్యముతో సహవాసము గనక చేస్తున్నట్లయితే దేవుడు నిన్ను ఇలాగున మరి లోకమందు జ్యోతుల వలె కనబడినట్లుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనము జాగ్రత్తగా జీవించాలి. కనుక బలురక్కసి చెట్ల మధ్య మనము నివసిస్తున్నామని, వక్రమైన వారి మధ్య మూర్ఖులైన వారి మధ్య మనము నివసిస్తున్నప్పుడు జాగ్రత్తగా వారితోటి మాట్లాడి మనము చాలా సహనము కలిగి ఓర్పు కలిగి వారిని కూడా దేవుని వైపు తిప్పటానికి మనము ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. వారు ఈ రీతిగా ఉన్నారులే అని మనము వదిలిపెట్టకూడదు. కానీ వారందరూ అట్లా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కనుక మనము కూడా వారి కొరకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. నశించిపోయే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుకనే దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనము చేతపట్టుకోవాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకులు మరి పట్టబడేవారుగా చెయ్యాలని ఎవరిని కూడా మనం విడిచిపెట్టకూడదు. వారు అలాగన ఉన్నారు కదలేని వారి మీద మనము మరి జాలిపడి దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. కానీ వారిని అలా వదిలివేయకూడదు. ఎందుకంటే వారు రక్షించబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్కొక్కనప్పుడు మనము కూడా అదే స్థితిలో ఉన్నాము కనుక నీ యందు జాలిపడిన ఆ దేవుడు నిన్ను కనికరించి నిన్ను రక్షించి ఆయన ప్రజగా నిన్ను చేసుకున్నాడు. మరి అదే రీతిగా అలాంటి అలవాట్లు ఉన్నవారు దేవుని దగ్గరకు రాని వారి కొరకు మనందరము ప్రార్థన చేయాలి. బలురక్కసి చెట్ల లాంటి స్వభావం కలిగిన వారందరినీ కూడాను మరి మార్చాలి, ఆ ముళ్ళు లేని వారుగా చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కనుక మనము బలురక్కసి చెట్ల మధ్య మనము జాగ్రత్తగా ఉంటూ దేవుని పరిశుద్ధతను మరి ఎలాగో ఉన్నాడో దేవుడు అదే రీతిగా మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించి మన ప్రవర్తనను బట్టి అనేకులు మార్పు చెందినట్లుగా మనము జీవించాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు కదా, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను చెప్పుచున్నాను అని అంటున్నాడు. అంటే నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. వీరందరి మధ్య నేను జాగ్రత్తగా వాళ్ళకు బోధిస్తూ వాళ్ళ మార్పు కొరకు నేను పని చేస్తున్నాను కనుక వాళ్ళలో మార్పు వస్తుందని ఆయన విశ్వసిస్తున్నాడు కనుక అంటున్నాడు, నేను పరిగెత్తిన ఆ పరుగు వ్యర్థము కాలేదు అని అంటున్నాడు. అలాగే మనము దేవునిలో పడిన ప్రయాస ఏది కూడాను వ్యర్థము కాదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అది వ్యర్థము కాదు కనుక ఆ ముళ్ళ చెట్ల మరి బలురక్కసి చెట్ల యొక్క మరి ఆ ముళ్ళు
పోవాలి అని అంటే అటువంటి వారి కొరకు మనము, అట్టి స్వభావం కలిగిన వారి కొరకు మనము ప్రార్థన చేయబద్దులమై ఉన్నామని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే వల్లి పద్మంగా మనకు కనపడుతుంది. పరంగీతంలో 2:2లో మనము చూస్తే వల్లి అనగా తెలుపునకు గుర్తుగా కనపడుతుంది. తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది కనుక పరిశుద్ధతను కలిగి పరిశుద్ధ వస్త్రములను ధరించి పరిశుద్ధముగా నడుచుచు పరిశుద్ధుడేసయ్యను రాజ్యమునకు వారసులై జీవించాలి. ఇదే పద్మములలో ఉన్న ప్రత్యేకతగా మనకు కనబడుతుంది. లోకమునకు వేరై ప్రత్యేకింపబడిన మూర్ఖతరమునకు మనము వేరై రక్షణ పొంది ఆ రక్షణ జీవితంలో దేవునిలో మనము కాపాడుకుంటూ జీవించటమే వల్లి పద్మము యొక్క మరి అనుభవమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధతను ముందు ఆయన కోరుకుంటున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఈ వల్లి పద్మము ఏ రీతిగా మరి సపరేట్గా కనపడుతుందో ఈ లోకంలో ఉన్నవన్నీ మరి ముళ్ళగా మనకు కనపడుతున్నాయి, బలురక్కసి చెట్లుగా మనకు కనబడుతున్నాయి కనుక వాటిలో నుంచి మనము వేరై దేవునికి విరోధముగా ఉన్న కార్యములన్నిటినీ మన హృదయంలో నుండి తీసివేసుకొని పరిశుద్ధత కలిగి ఆయనతో నడవటమే ఈ పద్మము యొక్క అనుభవముగా మనకు కనపడుతూ ఉంది. మూడవదిగా చూస్తే స్త్రీలలో అన్నారు. స్త్రీ అనగా సంఘానికి గుర్తుగా మనకు కనబడుతుంది. స్త్రీలు అనగా సంఘాలు మరి ఏకవచనం బహువచనం ఉన్నది కనుక మరి స్త్రీలు అంటే అనేకమైన సంఘాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నను అసలైన సంఘం ఎవరిదంటే ఎత్తిబడే సంఘముగా మనకు కనబడుతూ ఉంది. అది ఒక్కటే నిజమైన క్రైస్తవ సంఘముగా మనము చూస్తూ ఉన్నాం. ఈమె స్త్రీలలో అధిక సుందరి అని పరంగీతముల 5:9లో వ్రాయబడినట్లుగా స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని మరి ఆ వచనములో మనము చూస్తూ ఉన్నాం. పరంగీతముల 6:1లో స్త్రీలలో అధిక సుందరి వగుదానా నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అని మరి అక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. పరంగీతములు 1:8లో కూడా నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అని ఇక్కడ దేవుడు సంబోధిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈమె నారీమణి సుందరి స్త్రీలలో ధన్యురాలు ఈ రీతిగా కనబడుతూ ఉన్నది కనుక దేవుడు ఒక ప్రత్యేకించి సంఘమునకు మరి ప్రత్యేకంగా పిలుచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. స్త్రీలలో ధన్యురాలుగా కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె కన్న తల్లికి ముద్దు బిడ్డగా మనకు కనబడుతుంది కనుక ఆమెకు ఒక్కతే కూతురుగా కనపడుతుంది. రాణులు ఉపపత్నులు పొగడబడేవారిగా ఆమె కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగున ముద్దు బిడ్డగా మన సంఘం ఉండాలి అని అన్ని సంఘాలు కలిస్తేనే దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం అది ఒక్కటేగా మనకు కనబడుతుంది. మనందరము కలిసినప్పుడు మాత్రమే అది సంఘానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది కనుక అన్ని సంఘాలు కలిసి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి ఎత్తబడేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ మాటలన్నీ కూడా సంఘము యొక్క ప్రత్యేకతను సూచించుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ లోకంలో సాతాను సమాజం అనగా సాతాను సంఘము కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో కలిసిపోకుండా మనము ప్రత్యేకత కలిగి జీవించటమే క్రైస్తవ సంఘమునకు ఉన్న గొప్పతనం. ఈ విషయములన్నీ ప్రత్యేకంగా మనము కలిగి జీవించాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి సంఘముని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సుందరివతి అయిన సంఘము అని మరి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘములో నీవు నేను ప్రవేశించినట్లయితే, ఆ సంఘంలో నీవు నేను చేరినట్లయితే, ఆ రీతిగా దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవుడు మాట్లాడుతున్న బిరుదు ఏంటి అని అంటే సుందరవతి అని పిలుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి నువ్వు సుందరవతిగా కనపడుతున్నావా? పై అలంకారములు కాదు, కానీ ఆయన హృదయ సౌశీల్యమును చూస్తూ ఉన్నాడు కనుక నీ హృదయములో అటువంటి పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ ఉన్నావా లేదా అనేది ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే నా ప్రియురాలు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. నా ప్రియురాలు అనగా
ఇష్టురాలు అని అర్థం. దేవుడు సంఘమును పిలిచిన విధానంలో ఎంతో ప్రేమ మనకు కనబడుతున్నది. ఆ ప్రేమ ఎత్తు ఎంతో, లోతు ఎంతో, పొడవెంతో మనకు తెలియదు కనుక యోహాను సువార్తలో అంటున్నాడు కదా 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని అంటున్నాడు. ఆ ఎంతో అనేదానికి హద్దులు లేనిగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే అట్టి ప్రేమ వాక్కులు మరి పరంగీతంలో మనకు కనబడుతూ ఉన్నాయి కనుక ఆయన ఏమని సంబోధిస్తున్నాడంటే నా ప్రియురాలా అని సంబోధన చేస్తూ ఉన్నాడు. నాకు ఇష్టమైన దానా అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన అలా పిలవగలిగే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది మరి ఈ వాక్యము వింటున్న మనము జాగ్రత్తగా సరిచేసుకునవలసిన వారమై ఉన్నాము. కనుక నా ప్రియురాలు, దేవుడు ఎలాగన మాట్లాడుతున్నాడో చూద్దాం. నా ప్రియురాలు, నారీమణి సుందరి, నా పావురమ, నా సహోదరి, ప్రాణేశ్వరి, నిష్కళంకురాల, నా సఖి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. 8వదిగా చూస్తే రాజకుమార పుత్రిక. ఇవన్నీ కూడాను దేవుడు సంఘానికి మరి ఆయన పెట్టుకున్న ముద్దు పేర్లుగా మనకు కనబడుతున్నాయి. సంఘం అనే స్త్రీని ఆయన ఆ రీతిగా వర్ణన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి సంఘము ఇట్టి అనుభవాలకు తగినట్లుగా ఉన్నదా లేదా? దేవునికి ఇష్టడుగా నీ ఉంటున్నావా లేదా? దేవునికి ఇష్టరాలుగా నీ ఉంటున్నావా లేదా? అలాగున జీవించుచున్నావా అని ప్రభు మనకు అనేక పర్యాయములు మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా సంఘమా, నా జనాంగమా, నేను ఏర్పరచుకున్న నా ప్రియ జనాంగమా, నా ప్రజలారా అని మరి అనేకమైన సందర్భాల్లో దేవుడు మరి పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి విషయాలు ఎన్నో కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనందరం కూడాను ఆయన ముద్దు పేరుతో పిలుచుకోగలిగినంత ప్రేమగా మనము జీవించాలని, ఆయనకు ఇష్టలుగా మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరము కూడా అలా జీవించాలని ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక మనందరము కూడా అలాగున జీవించాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో మన హృదయాలను ఒకసారి పరీక్ష చేసుకుందాం. 5వదిగా చూస్తే కనబడుట అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియురాలు ఆయన దృష్టికి ఇష్టురాలుగా కనబడవలను మనము అనగా సంఘముగా మనకు కనబడుతుంది. మనుష్యులందరి దృష్టికి ఇష్టంగా లేకపోయినను ఆయన దృష్టిలో అనగా యజమానుని దృష్టికి ఇష్టురాలుగా కనబడవలనని మరి పరంగీతం 2:13లో మరి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియురాల, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటే ఆ ముఖము కనబడటం అనేది మన వైఖరిని చూపిస్తూ ఉంది కనుక ఆయనకు మనము మరి ముఖము చూపించేవారిగా ఉండాలి. అలాగే పరంగీతం 4:3లో నీ ముసుగు గుండా నీ కణతలను ఇచ్చిన దాడిమ ఫలము వలెను కనబడుచున్నవని చెప్పేసి మరి ముసుగు మనము జ్ఞాపకం చేసుకుంటే దాడిమ ఫలముల వలె కనపడుతున్నాయి అని అంటున్నాడు కదా. ముసుగు అనేది విధేయతకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. ఇస్సాకు పొలంలో ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడు తనకు భార్య అయిన రెబకాను మరి ఆ ప్రాంతము నుండి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆమె పొలములో అతనిని చూచి ఎలియాజర్ని అడుగుతుంది. అతను ఎవరు అంటే యజమానుడు, మన యజమానుడు అని చెప్తూ ఉన్నాడు. యజమానుడు అనగానే వెంటనే ఒంటె దిగి తను ముసుగు వేసుకుని ఆమె విధేయతను అక్కడ చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన ఆలోచనలు, తలంపులు ఆయనకి ఇష్టమైనవిగా కనపడాలి. రెబ్కా ఇస్సాకు చూచినప్పుడు ఆమె విధేయత చూపించింది కనపడుతూ ఉంది. మనము దేవుని సన్నిధిలో విధేయత ఆయనకు చూపించి ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక సంఘము దేవుని ఎదుట నిలబడినప్పుడు అది ఆయన దృష్టికి నిష్కళంకరాలుగా కనబడవలను. ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా నువ్వు సిద్ధపడుచున్నావా? అట్టి సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటున్నావా లేదా? కనుక మనందరము కూడా
అలాంటి సిద్ధపాటు కలిగి విధేయతతో మనము జీవిద్దాం. దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక అట్టి సహాయమునకు మనందరము కూడా మరి వెళదాం. కనుక మరి పరంగీతములు 2:3 మనము ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘము అనే దాని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు ఎన్నో రీతులుగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో ఉన్న మనమందరము ఏ రీతిగా జీవించాలి అనేది దేవుడు మనకు ఎంతగానో హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగి జీవించాలి, దేవునితో సహవాసం చేయాలి, ఆయనకి ఇష్టరాలుగా నువ్వు జీవించాలి. అలాంటి పరిస్థితులు కనుక నీకు లేకపోతే దేవుడు నిన్ను స్వీకరించడానికి ఇష్టపడడు. అప్పుడు ఆయన నిన్ను ఇష్టరాలుగా ఆయన ఇష్టపడడు కనుక నిన్ను ప్రక్కకు నెట్టివేయటానికి మరి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నీ జీవితం ఎలా ఉందో ఈ వాక్యం వింటున్న మనందరము కూడాను సరిచేసుకునవలసిన బద్దులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మనము పరిశుద్ధత కలిగి ఆయనతో సహవాసం చేసి నిత్యము ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆదికాండములో ఆదాము హవ్వలు ఆయనకు ఇష్టలుగా ఉన్నారు కనుక ప్రతినిత్యము కూడా ఆయనే వారి కొరకు కిందకు దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వలు ఆయన దగ్గరకు వెళ్ళలేదు, కానీ దేవుడే ముందు ఆదాము హవ్వల యొద్దకు వచ్చి వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు అంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు కనుక, మనం ఆయన బిడ్డలుగా ఉన్నాము కనుక ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎంతో సంతోషంతో ఆయన వారిని సాయంకాలం పూట కలిసి వారితో మాట్లాడుతూ సంతోషముగా ఆ వనమంతా కూడా తిరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే అప్పుడు ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఆయన ఉన్నప్పుడు వారితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి తినవద్దని చెప్పిన ఆ పండును తిని ఎప్పుడైతే వారు పాపములో పడిపోయారో దేవుడు వారిని దూరం పెట్టాడు. దూరం పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు అనంటే ప్రేమ కలిగిన దేవుడు ఒక సమయాన్ని వారికి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకు అనంటే ఆయన తప్పు చేశాడని తెలుసు, కానీ మరలా ఆయన యొద్దకు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని మళ్ళా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అలా పిలుస్తూ ఉన్నాడు అనంటే వారు ఏదైనా తప్పు అయిపోయింది అని అంటే నేను క్షమించి వారిని మరలా నా యొద్దకు చేర్చుకోవటానికి అని ఆయనే పిలుస్తూ ఉన్నాడు. నేను తప్పు చేశాను ప్రభు అని మరి ఒప్పుకుంటారేమోనని ఆయన ఎదురు చూస్తూ ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పిలిచినప్పుడు అంటున్నాడు కదా, అయ్యా నువ్వు పిలిచినప్పుడు నేను భయపడి చెట్టు చాటున దాక్కున్నానయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ రీతిగా మాట్లాడవలసి వచ్చిందంటే పాపము ఉన్న చోట భయం ఉంటుంది. ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళు ఆ భయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడైనా నేను తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకోలేదు ఆదాం. నువ్విచ్చినదే అని దేవుడి మీదే ఆ నింద మోపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనకిష్టమైనప్పుడు ఆయన మనతో వచ్చి సహవాసం చేస్తారు. ఆయనకు దూరమై జీవిస్తూ ఆయన మాటను విననప్పుడు ఆయన కూడా మనకు దూరముగా ఉండి నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రీతిగా మరి ఆ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండములో మనము చూసిన విధముగా అలాగున పాడైపోయిన నరుని యొక్క జీవితాలను మరలా సరిచేయటానికే ఆయన మరలా ఒక పసిబాలుడిగా తన మహిమనంతటిని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా వచ్చిన వ్యక్తి ఊరికే వెళ్ళలేదు, కానీ అనేకుల మీద కనికరపడి ఆయన ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసి అనేకులను రక్షించి ఆయన 3.5 సంవత్సరములు ఈ లోకంలో ఉండినంతసేపు కూడాను మరి పగలంతయు కూడా ఎన్నో ఆశ్చర్య కార్యములు అనేక మరి గ్రామాలు సంచారము చేస్తూ రాత్రంతయు కూడా ప్రార్థన చేశాడు తండ్రికి. మనము కూడా ఈ లోక పనుల్లో ఎంత ఉండినప్పటికీ నీ దేవునికి ఇచ్చే సమయాన్ని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకుండా ఆ సహవాసానికి ఆ సమయం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ప్రతినిత్యము దేవుడు ఆదాము హవ్వలతో ఎలాగ కలిశాడో అలాగనని నువ్వు అనుకున్న సమయానికి ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి మనం ఎలాగన పొందుకోవాలి అని దేవుడు ఆలోచన చేసి వాళ్ళే పొరపాటు చేశారని దేవుడు క్షమించి
ఒక అవకాశం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కనుక ఇప్పుడు మనందరం కూడాను ఇటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాము కనుక ఇలాంటి వాటిలో నుంచి విడిపించటానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ షారోను పొలంలో పూయి పుష్పము వంటివాడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చి మనలో ఉన్న ముళ్ళునన్నిటినీ వేరువేసి పరిశుద్ధతను అలంకరింపచేసి ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మనం వాటన్నిటినీ విడిచి ఆయనతో సహవాసం చేస్తే నువ్వు నా ప్రాణమునకు ఇష్టరాలు అని చెప్పేసి ఆయన నిన్ను బట్టి సాక్ష్యం అనేకుల ముందు చెప్పడానికి అవకాశం ఉంటుంది కనుక మనందరము కూడా అలాంటి పరిశుద్ధత కలిగి మనందరం ఈ లోకములో జీవించి మరి పరలోక రాజ్యమునకు వారసులమవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు సమయం కొరకై నీకు స్తోత్రాలు. ప్రతి మాట ప్రభువా నాయన నా నోట ఉంచి మీరు మాట్లాడుతున్న నాయన ప్రతి మాటను బట్టి మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి. నీ కృపా కార్యములు ప్రభువా మా వెంట ఉంచండి. వాక్యమును వినుట కాదు కానీ వినిన దానిని బట్టి ఎంత జీవించామన్నది మేము లెక్క చూసుకోవటానికి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు అని రుజువు చేయండి ప్రభువా, నీకు వందనాలు. మీ కార్యములన్నీ ప్రభువా నాయన నీ నామ ఘనత కొరకు మాత్రమే జరుగుటకు సహాయం చేయండి. ఇటు స్థితినిచ్చారు, ఇటు సమయాన్ని ఇచ్చారు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రీతిగా నాయన కొంత సమయము నీతో ఉండుటకు నాయన మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.